నమస్కారం. మళ్ళీ మనీ మాటలో మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నేను నా లైఫ్ టైమ్‌లో జరుగుతుందని అనుకున్న విషయం 5 ఇయర్స్ బిఫోరే జరిగిపోయింది. థాంక్స్ టు ట్రంప్, ట్రంప్ భాగవతానికి, జే జింగ్‌పిన్ అండ్ పుటిన్. ఈ ముగ్గురు కలిపి నా కలని నెరవేర్చేశారు. నాకు ఫాలో అప్ ఉన్న అందరికీ ఇది నిజంగా ఒక ఆశ్చర్యం. 5 ఇయర్స్ నుంచి ఫాలో చేసి చాలా విషయం చాలా దగ్గర చూసి కూడా నాకు ఫాలో అప్ చేశారని చెప్పారు. దానికి నేను థాంక్స్ గోల్డ్ తీసుకున్నారని చెప్పారు. నేను కూడా మీ గురించి చాలా హ్యాపీగున్నాను. 24 క్యారెట్ గోల్డ్ ఏమో వితౌట్ టాక్స్‌లోని 10,000 దాటిపోయింది. 10,200కు ఉన్నది ఇప్పుడు గోల్డ్. ఇంకా కొంచెం పెరుగుతుంది. నేను మీకిచ్చిన 22 క్యారెట్ గోల్డ్ 8,500 నేను సేఫ్‌గా ఇచ్చాను మీకు. ఇప్పుడంతా ఎళ్ళిపోయి 9,500 ప్లస్ టాక్సెస్‌కి అయిపోయింది. ఇంకా పెరుగుతుంది. ఇంకా 10,000 దాటడానికి చాలా అవకాశాలున్నాయి. గోల్డ్ ఒక ఔన్స్‌కి $3,540 చూస్తే 3,600 అవుతున్నది మన టార్గెట్. జస్ట్ $60 దూరం ఉంది దాంట్లోని. $60 క్రాస్ అయిపోయిందంటే 3,600 పర్ ఔన్స్ అవుతే ఈవెన్ 22 క్యారెట్ గోల్డ్ కూడా 10,000 మీద వెళ్ళిపోతుంది. ఈ దీంట్లోని చెడు న్యూస్ ఏటి, మంచి న్యూస్ అయితే మీకు చెప్పేస్తాను. నాలాంటి ఇంటర్ జనరేటెడ్ వెల్త్ ఉంచినోళ్ళకి మేము 200, 300లో నేను తీసుకున్న దానికి అది సేఫ్‌గా లాకర్‌లో ఉంచి ఇప్పుడు చూస్తామంటే 10,000 అయిపోయింది. దానికే నేను మీకు చాలా కాలం నుంచి ఏం చెప్తున్నానంటే బిగ్గెస్ట్ టాక్స్ అవుతున్నది ఇన్‌ఫ్లేషన్. పణం వీక్ అవ్వడమే మన బిగ్గెస్ట్ ఇన్‌కమ్ టాక్స్ అది. ఇన్‌కమ్ టాక్స్ లేదని సంతోషం అవ్వకండి. కొంచెం ఇన్‌కమ్ టాక్స్ ఇచ్చి ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ వస్తామంటామంటే అది దేశానికి మంచిది. ఇన్‌ఫ్లేషనే లేదు. డిఫ్లేషన్ 2%, 3% చెప్పని ప్లేసెస్‌లో రియల్లీ డిఫ్లేటెడ్ ఎంత అనేది గోల్డ్ చూపెట్టేసింది. గోల్డ్ ఇప్పటికేమో కండిషన్స్ ఏంటి మారలేదు. గోల్డ్‌కి కండిషన్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. పౌల్ బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ చేసేసాడు. పౌల్ అవుతున్నాడు ఫోర్త్ ప్లేయర్‌గా దిగారు. నేను రేట్ కట్ చేయను అని చెప్తున్నారు. కానీ యూఎస్ ఎకానమీలోని రెసిషన్ వస్తుంది 90% మీద. రేట్ కట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నారు పౌల్. రేట్ కట్ అయిపోయిందంటే మనకి ఇంకా చాలా సంతోషంగా ఉండవలసిందే. ఇంకా ఫాస్ట్‌గా గోల్డ్ పెరుగుతుంది. డాలర్ పడుతుంది. దానివల్ల మన పొజిషన్ కట్ చేయలేం. ఎక్స్‌పెక్ట్ అన్నా గాన ఓవర్ షూట్ అయినా కూడా ఇప్పటికి మనకు టచ్ అయిపోయినంత పొజిషన్‌లో ఉంది. ఏమంటే ఎకనామిక్ కండిషన్స్ అలాగున్నాయి. ఇదేలాగా ట్రెండ్ కంటిన్యూ అయిందంటే 3,750-4,000 నార్మల్‌గా రీచ్ అయిపోతుంది. ట్రంప్ గాని మన గురించి పనిచేశారంటే ఈ ఇయర్‌లోని క్రిస్మస్ టైమ్‌లోని ఊదు పోప్ వచ్చిన టైంలోని $4,000 దగ్గరికి పట్టుకెళ్ళి ఉంచుతారు. ఇక్కడ నుంచి 15% హైయర్ అది. 11,500 నుంచి 12,000 వరకు రావడానికి ట్రంప్ భాగవతర్ మన గురించి పనిచేస్తారు. ఇప్పుడు ఉదయ్ కోటక్ చాలా లేట్‌గా చెప్తున్నారు. ఇది మీకు ముందే చెప్పేసాను. చాలా మార్గదర్శి సిస్టర్స్ చాలా చూసి నాకు థాంక్స్ చేశారు. రియల్ స్మార్ట్ అసెట్ అవుతున్నది ఇంట్లో ఉన్న ఇల్లటరసీ గోల్డ్ అని ప్రూవ్ చేసేసారు. అది ఉదయ్ కోటకే అగ్రీ అవుతున్నారు. తెలివి తక్కువగా బ్యాంక్‌లో ఎఫ్‌డి ఏసిన బదులు అప్పుడప్పుడు గోల్డ్ యాడ్ చేస్తేనే చాలా మంచిది. మీరు డబ్బు గల్లారా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈరోజు చాలామంది కోటీశ్వరులు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆఫీషియల్లీ ఒక ముద్ర అయింతది. సో, ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలి. మీరు ఇంకా సక్సెస్‌ఫుల్ ఉండాలని అనుకుంటున్నారంటే, మీరు చాలామంది 400 గ్రామ్ బంగారం నేను మీ నుంచి కొన్నానని చెప్పారు. నేను థాంక్స్ చెప్తున్నాను అందరికి. నేను చాలా ష్యూర్‌గున్నాను మీ అందరూ ఇవాళ నెమ్మదిగా ఉంటారని. మీ ఎమర్జెన్సీ క్యాష్ వేరేగా ఉంచడానికి ఉన్నది ఛాన్సెస్. లేటా మిస్ వాళ్ళకేమో 200 గ్రామ్స్ టార్గెట్ రీచ్ అయ్యి ఉండవచ్చు. అవ్వలేదంటే చాలా శీఘ్రంగా రీచ్ చేయండి. అది 25,000 వర్త్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఏంటంటే ఒక గ్రాము 12,000 మేల వరకు వర్త్ ఉంది. ఇమ్మీడియేట్‌లీ గోల్డ్ కరెక్ట్ అవుతుందా అని చాలామంది నాకు అడుగుతున్నారు. ఇమ్మీడియేట్‌లీ గోల్డ్ కరెక్ట్ అవ్వదు. నేను చాలా టైం నుంచి చెప్తున్నట్టుగా జింగ్‌పింగ్‌కి ఎలక్షన్‌లోని తీయలేము. ఒక వైలెంట్ రివల్యూషన్ వస్తేనే తీయగలం. పుటిన్ చాలా స్ట్రాంగున్నారు. ఈ ఇద్దరవుతున్నారు పెద్ద డిస్టర్బర్స్. ఇంకా జెరోమ్ పౌల్ 1 ఇయర్‌కి ఎక్కడికి వెళ్ళేది లేదు. ట్రంప్ నెక్స్ట్ నవంబర్ వరకు ఇక్కడే ఉంటారు. దీనివల్ల గోల్డ్ దిగడానికి ఇది కూడా లేదు. చైనా వాళ్ళేమో చైనా కరెన్సీ నమ్మకపోయినప్పుడు మిగతా వాళ్ళందరూ చైనా కరెన్సీ ఎలాగ నమ్ముతారు అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది కూడా జరగదు. ఇదవుతున్నది గోల్డ్.
దాని నెక్స్ట్ అవుతున్నది మన ఇండియన్ స్టాక్ మార్కెట్. అన్‌సీన్, అన్‌న్యాచురల్ అని అప్పుడు చెప్తాం మనం. ఇండియాలోనే టెక్నికల్లీ రిసెషన్ రాదు. ఎందుకంటే మనం గ్రోత్ అండ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. కానీ గ్రోత్ చాలా వరకు స్లో డౌన్ అవుతుంది. అమెరికాలో రిసెషన్ వచ్చిందంటే ఆల్రెడీ మీకు తెలిసినట్టుగా టీసీఎస్ ఎంప్లాయ్‌మెంట్ తగ్గించేశారు. విప్రో ఏమో మనుషులు పైనకి పంపించేశారు. ఇవాళ ఏం చెప్తున్నాడంటే ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ జనరేటివ్ ఏఐ యూజ్ చేసి సాఫ్ట్‌వేర్ తలక బేసిక్ కోడ్స్ రాయడం స్టార్ట్ చేసేశారు. ఆ తలక యాప్ పేరు కూడా నేను తెలుసుకున్నాను. కానీ అవన్నీ చెప్తే మీకిక్కడ బోర్ అనిపిస్తుంది. బేసిక్ లెవెల్ కోడింగ్ ఏమో ఈ సైడ్ ఏస్తే, ఆ సైడ్ వస్తే ఏఐ ఇచ్చేస్తుంది. దీనివల్ల 20,000, 25,000 చిన్న చిన్న జాబ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి. చాలామందికి జాబ్ ఉండదు. మీడియా అని ఒక పెద్ద ఇండస్ట్రీయే క్లోజ్ అయిపోతుంది. నేను నిన్న కోయంబత్తూర్‌లో ప్రెస్‌లో మాట్లాడాను. మీరు చూసుంటారు. నాకు సాకలిమించింది. ఆ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ చూసినప్పుడు 2,00,000, 3,00,000 జీతం ఇస్తున్న మీడియా ఇండస్ట్రీ కంప్లీట్‌లీ ఖాళీ అయిపోతుంది. నేను ఇవాళ హైదరాబాద్ ఎళ్తున్నప్పుడు మూవీ ఇండస్ట్రీ నుంచి ప్లెయిన్‌లో ఒకళ్ళని కలిసాను. అక్కడ కూడా అదే గతిలో ఉన్నామని చెప్తున్నారు. ఐటీ, మూవీ ఇండస్ట్రీస్ అండ్ మీడియాలోని బిగ్ జాబ్ లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే కన్‌స్ట్రక్షన్‌లో కూడా పెద్ద యాక్టివిటీస్ ఎట్లేదు. కేవలంగా అగ్రికల్చర్ నమ్మి ఇండియా పెద్ద సైనింగ్ అవ్వలేదు. సో, ప్రపంచంలోని మనం మటుం ఔట్ ఆఫ్ టర్న్ గ్రో అవ్వడం అవ్వదు. సో, వాల్యూ చూడండి. రూ. 10 సరుకేమో రూ. 5 కొనండి. అనవసరంగా పడి బాధపడకండి. అదవుతున్నది నా తలక అడ్వైస్. డీటెయిల్డ్‌గా విషయంతో మాట్లాడుతున్నాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్రాస్ నాకు చెప్పిన చాలామంది వయసైపోయినోళ్ళు పెద్ద బ్యాంక్ సెక్యూరిటీస్ కంపెనీస్ అని చెప్పి ఆ యాప్‌లోనేమో డైరెక్టరే మాట్లాడినట్టు మాట్లాడి చాలా వయసున్నోళ్ళకేమో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మేము ట్రేడింగ్ చేయొచ్చు అని ఏమార్క్ చేస్తున్నారు. దయచేసి అలా ట్రేడ్స్‌కి ఎవరికి వెళ్ళకండి. షార్ట్ టర్మ్‌లోని స్టాక్ మార్కెట్‌లోని డబ్బులు చేయడం అవ్వదు. ఇవాళ ఎక్కువ వాల్యూ ఉంది చూసారంటే నేను చెప్పింది హీరో మోటార్ కార్ప్. ఆళ్ళు కొత్తగా బండి చేస్తారని నాకు తెలీదు. చాలా తనకు వీక్‌నెస్ అవుతున్నది ఆర్&డి. నేను ఆళ్ళకి ఫ్రెండ్‌గా చెప్తున్నాను. వాళ్ళకి ఎవరైనా మోటార్ సైకిల్ ఇచ్చారంటే చాలా బాగా అమ్మేస్తారు. అదవుతున్నది ఆళ్ళ తల కంపెనీ వాళ్ళ స్ట్రెంత్. ఫైనాన్స్, మార్కెటింగ్ అవుతుంది ఆళ్ళ తలకి స్ట్రెంత్. ఆర్&డి దాని తలకి స్ట్రెంతే కాదు. దీనివల్ల 40% క్రాక్ అయింది. వన్ టీవీఎస్, బజాజ్, ఎన్‌ఫీల్డ్ ఏమో చాలా స్పీడ్‌లో ఉన్నాయి. సో, దానివల్ల ఈ స్టాక్ అవుతున్నది వాల్యూ స్టాక్. దీంట్లో 2, 3 సబ్సిడీస్ ఉన్నాయి. ఈ సబ్సిడీ గాని అన్‌లాక్ అయిందంటే వాల్యూ వస్తుంది. కానీ వీళ్ళేమో ఏథర్‌లోని 45% స్టేక్ ఉంచినారు. ఈ స్టేక్ ఇవ్వరు. అలాగనే ఏథర్‌ని తీసుకోవాలని ట్రై చేస్తారు. సో థట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోనేమో ఒక మంచి ప్రెజెన్స్ వస్తుందని. రేపు ఈ కంపెనీ సింక్ అవ్వదు. ఎందుకంటే డెట్ ఎక్కలేదు. 100 సీసీ బైక్‌లేమో వీళ్ళు డామినేట్ చేస్తారు. ఇదవుతుంది క్లియర్‌గా హీరో మోటార్ తలక వాల్యూ. నెక్స్ట్ స్పందన పూర్తి అని ఒక కంపెనీ. నిన్నటి నుంచి ఇవాళ వరకు 25% పెరిగింది. నిన్న 20% పెరిగింది. ఇవాళ 5% పెరిగింది. ఎవరైతే 200-350 కన్సిడర్ చేశారో వాళ్ళు మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. మీకు భయం ఉందంటే వదిలేయండి. ఇంకా 1 ఇయర్ అవుతుంది అది ఫుల్లీ ప్రాఫిట్ అవ్వడానికి. ఎందుకు ఈ 25% పెరిగింది అంటే ప్రమోటర్స్ ఏమో 75 క్రోర్స్ పెట్టుబడి చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ప్రమోటర్స్ ఏమో 75 కోట్లు తెస్తారంటే దీనివల్ల కంపెనీ తనకు బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. దీనివల్ల ఈ కంపెనీ ఏమో రికవరీ ఉంది అనే ఒక హోప్‌లోనే ఇది పెరుగుతుంది. ఒక 12 మంత్స్ 3 కంపెనీ మీద ఇవ్వడం జరగదు. దీనివల్ల ఈళ్ళే కొత్తగా చెప్పడం వల్ల కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఏసిన చట్టం వల్ల ఎల్ఎస్ఎట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతున్న ఒక గెస్ట్‌లోని ఈ కంపెనీ తాలూకా వాల్యూ పెరిగింది. ప్రైవేట్ ఈక్విటీ ఓనర్ అవుతున్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు ఈ కంపెనీలోని. దీనివల్ల టైర్ 1 క్యాపిటల్ ఏమో 40% కింద ఉంది. ఇంత 750 క్రోర్స్ ఏస్తారంటే ఇంకా స్ట్రెంథెన్ అయితారు. దీనివల్ల ఈ స్టాక్ చాలా భయంకరంగా పెరిగింది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్‌లో లాస్ట్ క్వార్టర్‌లో ఎక్స్‌ట్రా ప్రాఫిట్ బుక్ చేశారు ఒక క్వార్టర్‌లోని. మైక్రో ఫైనాన్స్‌లోని ఇంట్రెస్ట్ రికగ్నైజేషన్‌లోని ఆళ్ళ తాలూకా ఆడిటర్ స్టాట్యుటరీ ఆడిటర్ ఫ్లాగ్ చేశారు. ఇంకోసారి ఫారెన్సిక్ ఆడిట్ చేయమంటే ఈఎండ్‌వై ఏమో ఫారెన్సిక్ ఆడిట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇదవుతున్నది బ్యాంక్‌కి అవసరం లేని న్యూస్. షార్ట్ టర్మ్ డిస్ట్రాక్షన్ అవుతున్నది. దానివల్ల ఇవాళ 6% మళ్ళీ తగ్గింది. మళ్ళీ బౌన్స్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్తున్నట్టుగా ఇది ఆర్‌బీఐ చెప్తుంది ఒక ఎపిసోడ్. ప్రమోటర్ దగ్గర డబ్బులున్నాయి. సీఈఓ వెళ్ళిపోయారు. సీఎఫ్ఓ కూడా వెళ్ళిపోతారు.
సీఎఫ్ఓ బదులుగా ఇంకో కొత్త సీఎఫ్ఓకి పెట్టారు. అతను కూడా పర్మనెంట్‌గా ఉండరు. ఎందుకంటే ఆర్‌బీఐ సీఎఫ్ఓ, సీఈఓ, ఎండీ ముగ్గురిని మార్చేశారు. సో, ఈ బ్యాంక్ అవుతున్నది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది బుక్ వాల్యూ కన్నా డిస్కౌంట్‌లో ఉంది. ఇంకా அடுத்தది న్యూస్ అవుతున్నది. కేవీ కామత్ మాట్లాడారు. కేవీ కామత్ ఏం చెప్పారంటే, ఫ్యూచర్ ఆఫ్ బ్యాంకింగ్ అవుతున్నది రిటైలే ఉంటుంది. ఫిన్‌టెక్ లాగా బ్యాంక్స్ అన్నీ మారాలి. అదే ఉదయ్ కోటక్ కూడా చెప్పారు ఒక నిజం. ఎన్‌బీఎఫ్స్ అన్నీ చాలా కష్టం పడతాయి. 30% అప్పు తీసుకొని మళ్ళీ ఇచ్చే బిజినెస్ అన్నీ చాలా కష్టాలు పడతాయి. దానివల్ల ఈ ఎన్‌బీఎఫ్‌సి కంపెనీ అన్నీ ఫిన్‌టెక్ అయిపోతాయి. అప్పుడని చెప్తున్నారు. లేపోతే ఒక పెద్ద స్ట్రాంగ్ బ్యాంక్ ఏమో వాళ్ళని తీసుకుంటాయి. అలాంటిదని క్లియర్‌గా తెలుస్తున్నది. ఈ పొజిషన్ స్ట్రెంథెన్ చేయాలని ఐడీఎఫ్‌సి ఏమో 7,500 ప్రిఫరెన్షియల్ ఈక్విటీగా ఏశారు. ఇప్పుడే అలాగంటే ఇప్పుడే అది షేర్ హోల్డర్‌కేమో ఈక్విటీ అయ్యి వాల్యూ డైల్యూట్ అవ్వదు. ఇదేంటవుతుందంటే ఒక లేటర్ డేట్‌లోని బ్యాంక్ ఇంకా బాగా స్ట్రెంథెన్ అయినప్పుడు అది డైల్యూట్ చేస్తారు. ఒక నోటిఫైడ్ డేట్‌లోని. అప్పుడు తెలుస్తది మనకి. ఈ 7,500 ఎయడం వల్ల ఈ బ్యాంకేమో 20-30% డిపాజిట్స్ చేయడానికి స్ట్రెంథెన్ అవుతుంది. వాళ్ళ తాలూకా క్రెడిట్ కార్డ్ అవుతుంది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్ ఈజ్ విత్ డిఫరెంట్ టెక్నాలజీ దీంట్లోని. దీనివల్ల ఈ బ్యాంకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీని తాలూకా ఇండికేషన్ ఇది క్లియర్‌గా తెలుస్తున్నది మనకి. నెక్స్ట్ ఇంకో న్యూస్ వచ్చింది. అమెరికాలోని బ్లడ్ బాత్ అయింది మార్కెట్‌లోని. ఎన్‌విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అన్నీ కిందకి పడ్డాయి. మీరు ఏదైతే కన్సిడర్ చేయాలో అవన్నీ డెఫినెట్‌లీ అమెరికాలో కన్సిడర్ చేయొచ్చు. గూగుల్ బ్రేక్ అయిపోతుంది. అండ్ యాంటీ ట్రస్ట్‌లోని చాలా స్ట్రాంగ్‌గా చెప్పడం వల్ల గూగుల్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. కానీ గూగుల్ ఇది మేనేజ్ చేసేసారు. ఏంటంటే అమెరికాలోని ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్ టుడే. కానీ గూగుల్ ఒక డీల్ చేయాలి. గూగుల్‌కి ఒక మంచి రోజు ట్రంప్ వారు ఉన్న టైంలోని ఈ కేసు మీదకొచ్చింది. ఇదవుతున్నది ఈరోజు పెద్ద న్యూస్. చైనా, అమెరికా ట్రేడ్ వార్‌లోని ఇండియా ఎస్కేప్ అయిపోతుందని అనుకుంటున్నారంటే కష్టం. అది అవ్వదు. ఇప్పుడే స్మాల్ ఎక్స్‌పోర్టర్ ఈరోడ్, తిరుపూర్ అందరూ నేను చూస్తున్నప్పుడు మనతోని గాని రూపీ ఎంత అయ్యుందంటే కంపీట్ చేయలేమని కంప్లెయింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓవరాల్‌గా ఈ ఎకనామిక్ లెవెల్‌లోని మార్కెట్ ఈ లెవెల్‌లోని ఉంచడం సాధ్యం కాదు. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉండండి. థాంక్ యూ. నమస్కారం.